హాయ్ మామ! 'యూఫోరియా'. గుణశేఖర్ గారు చాలా లాంగ్ బ్రేక్ తీసుకొని చేసిన ఈ మూవీ టీజర్ నుంచే ఇది నిజంగా గుణశేఖర్ గారి సినిమాయేనా అని ఆలోచన క్రియేట్ చేసిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది? గుణశేఖర్ గారికి కమ్‌బ్యాక్ అయిందా అంటే పూర్తిగా చెప్పలేని సిట్యుయేషన్. బట్ ఒక రేంజ్ హై ఇచ్చిన ఫస్ట్ హాఫ్‌తో స్టార్ట్ అయ్యి పక్కా ప్రైమ్ గుణశేఖర్ గారి సినిమా అని అనిపించేసి సెకండ్ హాఫ్‌లో గాడి తప్పిందని మాత్రం చెప్పగలను. అయినా సెకండ్ హాఫ్‌లో కూడా అదిరిపోయే సీన్స్ కొన్నున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చిన హైకి సెకండ్ హాఫ్ సరిపోలేదు అని చెప్పొచ్చు. బట్ 'గుణశేఖర్' గారిలో జ్యూస్ అయిపోయింది అని కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా గట్టి సమాధానం అని చెప్పొచ్చు. ఫస్ట్ సీన్ నుంచే సినిమాలోకి వెళ్ళిపోయేలా చేసిన స్క్రీన్ ప్లేతో మైండ్ బ్లోయింగ్ సినిమా చూడబోతున్నాం. ఈ సొసైటీకి ఈ మూవీ పక్కాగా అవసరం అనేలా 'గుణశేఖర్' గారు ప్రిపేర్ చేసిన ఈ సినిమా ప్రెజెంట్ జనరేషన్‌కి అయితే చాలా అవసరం మామ. మెయిన్ ఈ సినిమాలో నన్ను ఇంప్రెస్ చేసిన విషయం క్యారెక్టర్ డిజైన్. ప్రతి క్యారెక్టర్ ఎంతవరకు కావాలో అంతవరకే రాసుకున్న విధానం నాకు చాలా నచ్చింది మామ. అదే టైంలో 'గుణశేఖర్' గారితో ఎప్పుడు ఉండే ప్రాబ్లమే అవసరమైన సీన్స్ ఉన్నా, అనవసరమైన సీన్స్ కొన్ని పెడతారు. అవి మనకి చాలా చిరాకు తెప్పిస్తాయి. కొన్ని ఎందుకురా అనిపించే సీన్స్ కూడా మనకి సెకండ్ హాఫ్‌లో తగులుతాయి. బట్ సెకండ్ హాఫ్ ట్రాక్ మార్చేసి దెబ్బేశారని కూడా అనిపించింది. ఒక 2 సీన్స్ ఉంటాయి మామ. బిర్యానీ సీన్ అని ఒకటుంటది. దాంతో పాటు 'భూమిక' గారికి తన కొడుక్కి మధ్య ఒక సీన్ ఉంటది. అది సీట్ ఎడ్జ్‌లో కూర్చొని కళ్ళు పెద్దవి చేసి నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన వచ్చేలా రాసుకొని ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి అది 'గుణశేఖర్' గారి బ్రిలియన్స్‌కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మామ. క్లైమాక్స్‌లో మెయిన్ లీడ్ యాక్టర్ పెర్ఫార్మన్స్ మనతో చప్పట్లు కొట్టించేస్తది. హ్యాట్స్ ఆఫ్ అంతే అని చెప్పాలనిపిస్తది. ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయికి స్టార్ అయ్యే హోదాలు అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. నేను ఎప్పుడు చెప్పే మాటే ఎమోషన్ వర్కౌట్ అయితే ఎన్ని మైనస్‌లున్నా నేనవి పట్టించుకోను అని. అలాంటిది ఎమోషన్స్‌తో గేమ్ ఆడుకునే కథ దొరికినప్పుడు 'గుణశేఖర్' గారు లాంటి డైరెక్టర్స్ వదులుతారా? చివరికి మంచి సినిమాని చూసాం అనే ఫీల్ కలిగేలా అయితే చేశారు మామ. ఒక టికెట్ మీద 2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేసిన విధానం కూడా నాకు నచ్చింది. శిక్ష పడ్డాక ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఆ యాక్సెప్టెన్స్ ఈ సొసైటీ ఇస్తుందా? అతను తీసుకోగలడా? అనే పాయింట్‌ని చెప్పిన విధానం కూడా నాకు నచ్చింది మామ. ఒకవేళ శిక్ష పడ్డాక అతను అనుభవించే సిట్యుయేషన్స్ ఏంటి అని చూపించిన విధానం కూడా నాకు నచ్చింది. ఇక ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే వికాస్ అండ్ తన ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళ స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని పార్టీలో హీరోయిన్ సారా అర్జున్ గారిని రేప్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైంది అనేది మిగిలిన సినిమా చూసి మనం తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్‌గా లీడ్ యాక్టర్‌గా చేసిన అబ్బాయి పర్ఫార్మెన్స్ అయితే టాప్ లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ 'భూమిక' గారు సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ మనతో వింటేజ్ 'భూమిక' గారిని గుర్తొచ్చేలా చేసింది. మిగతా అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇక 2 సీన్స్ ఉంటాయని చెప్పాను ముందే. బిర్యానీ సీన్ ఒకటి, మదర్‌కి, సన్‌కి సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక సీన్ ఉంటదని చెప్పాను. ఆ 2 సీన్‌లు చాలు మనం టికెట్ పెట్టిన డబ్బులకి వర్త్ అని చెప్పడానికి. ఇక స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మెయిన్ బలం అని చెప్తాను మామ. అందులో 'గుణశేఖర్' గారు మంచి మంచి సెటప్స్ ఇచ్చి దానికి మంచి మంచి పే ఆఫ్స్ ఇచ్చిన విధానం కూడా నాకు నచ్చింది మామ. అది కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంది. టెక్నికల్‌గా సినిమా టాప్‌లో ఉంటది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొన్ని చోట్ల తేలిపోయాయి. బట్ చాలా చోట్ల రిచ్‌గా అయితే ఉంది మామ సినిమా. మెయిన్ కాన్సెప్ట్ అండ్ కొన్ని బోల్డ్ చాయిసెస్ తీసుకున్న వాళ్ళ గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అది కూడా నచ్చింది నాకు. అండ్ క్లైమాక్స్‌లో పే ఆఫ్ ఏదైతే ఉందో అది మనతో కొంచెం ఆలోచించేలా చేస్తది మామ. డైరెక్టర్ 'గుణశేఖర్' గారు అతనిలో ఇంకా క్రియేటివిటీ ఉంది అని ప్రూవ్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు మామ. ఇక మైనస్‌ల విషయానికొస్తే సినిమా లెంత్. ఇలాంటి స్టోరీలు ఎంత షార్ట్ స్పాన్‌లో చెప్పేస్తే అంత మంచిది. బట్ సినిమాకి 2 గంటల 40 నిమిషాల రన్ టైము కొంచెం కష్టంగానే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు ట్రాక్ తప్పిందేమో అని కూడా అనిపించింది. 'భూమిక' గారి కోర్ట్ సీన్ పెద్దగా నాకు ఇంపాక్ట్ ఇవ్వలేదు మామ. నెక్స్ట్ కొన్ని సీన్స్ తేలిపోయేమో, మరి సిల్లీగా ఉన్నాయేమో అనిపించింది. మెయిన్ డ్రాబ్యాక్ అయితే సెకండ్ హాఫ్ అనే చెప్తాను. బట్ అక్కడ ఒక 3 సీన్స్ ఉంటాయి. అది ప్లస్ క్లైమాక్స్ మైనస్‌ని కొంచెం తగ్గించేలా చేసిందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్‌గా మూవీ పరిస్థితి ఏంటి అంటే అందరూ ఒకసారి తప్పకుండా చూడాల్సిన సినిమా మాత్రం చెప్పగలను. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే తప్పకుండా ఉంటది మామ. హ్యాపీగా థియేటర్‌లో చూసేయండి. అసలు ఓటీటీ ముద్ర ఈ మూవీ మీద వెయ్యొద్దు అని మాత్రం అడగగలను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.